వస్తాను బాయ్. తమ్ముడు నరేష్ తమ్ముడు అయ్యి బాబు సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. గట్ట పదిరింది సార్. రాత్రి పగలు పాకిస్తాన్ ఇండియా మధ్య చర్చలు జరుపుతున్నాను. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. 2002లో మీకు తెలుసు, నాకు తెలీదమ్మా. నేను వాజ్పేయి గారిని కలిసిన సంగతి ఎవరికి చెప్పకుండా అమెరికా వెళ్ళాను. శనివారమే తిరిగి వచ్చాను. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. అమెరికాలో ఉన్న పెద్ద నాయకులందరినీ కలిసా, ఒక్కడు తప్ప. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు రా. వాళ్ళు గారు రెండు దేశాల్ని ప్రేమించిన వారు మీరు ఒక్కరే. ఎవ్వడ్రా నువ్వు? యుద్ధాన్ని ఆపగలిగింది మీరు ఒక్కరే అంటే అండ్ ఎవరికైనా చూపించండి రా, కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట జరుపుతున్నాను. అవునా? మోదీ గారిని అమిత్ షా గారిని శనివారం కలిసిన తర్వాత झूठ बोलो, बार बार झूठ बोलो. నేను ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నాను. పాకిస్తాన్ యుద్ధం ఆపడానికి అన్ని ప్రయత్నాల్లో ఉన్నాను. అగరబత్తి కాదు. మొన్న టర్కీ వెళ్ళాను. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపడానికి చర్చలు జరిపాను. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. 200 మంది పెద్ద లీడర్స్, మా కోఆర్డినేటర్, మా అంబాసిడర్ పెట్టిన మీటింగ్ వచ్చారు. ఇంత గొడవ కూడా రాకూడదు చెప్తున్నా. అన్నిటికీ నవ్వే. తమ దగ్గర నాకు బాగా నచ్చింది అదే. ప్రపంచ నాయకులందరూ వచ్చారు. మాకు నమ్మకం లేదు దొరా. అంటే ఎంతమంది ప్రపోజ్ చేసింటారు ఇప్పటివరకు మీకు? ఒక్కొక్క 2-3 అయితే ఇలా కౌంట్ చేసుకుని చెప్పొచ్చు. అంతమంది ఉంటే ఎలా చెప్పను? అంతమంది ఎట్లా ప్రపోజ్ చేశారు నీకు? ఏమో, అట్రాక్షన్. నీకు తెలుసా వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లవ్ అండ్ అట్రాక్షన్? యు నో? కాదు, మీరు ఏ రీల్ చూసినా గానీ ఆ సినిమాలో ఈమె హీరోయిన్ అయితే బాగుంది అనిపిస్తుంది నాకు. ఏం మాట్లాడుతున్నావు రా మాదార్ చోద్? మూవీస్ లో కూడా వస్తాయండి, అది కూడా చూద్దాం. అవునా? హీరో విన్నావా? కొంచెం ఫేస్ లెఫ్ట్ టర్న్ చేసుకోండి. బా, గరణమ్మ గుడిలో నగ్మలాగా ఉన్నారు. నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? ఒక్కసారి కాలు ఇలా అని ఇలా వేసుకోండి. ఒకసారి వేసుకోండి. లేదు, నరసింహ మూవీలో నీలాంబరి లాగా ఉన్నారు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఒకసారి కళ్ళు పెద్దవి చేయండి. బాహుబలిలో శివగామి లాగా ఉన్నారు. రామచంద్ర, ఈడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఒక్కసారి నిలబడరా ప్లీజ్, ఒక్కసారి ప్లీజ్. సో మీరు అలా నడిచొస్తుంటే బాహుబలిలో దేవసేన లాగా ఉన్నారు. చట్టపరంగా వస్తుందా రాదా అవన్నీ అనవసరం అని చెప్తున్నాను కదా. మా ఇద్దరం మానసికంగా పెళ్లి అయిపోయింది, మా ఇద్దరం భార్యాభర్తలమే. దీన్ని ఎవ్వరు ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. వారసుల సంగతి కూడా అంతేనండి. లీగల్ ప్రొసీడింగ్స్ అయ్యాక లీగల్ గా కంటాం అంతే. ఇంకో శ్రీనివాస్ ఉండాలని నా ఫీలింగ్స్. తాత్కాలికమైనది తీసేసి మళ్ళీ మిమ్మల్ని తిరిగి యథావిధిగా పార్టీలోకి కొనసాగించే అవకాశం ఉంటదనే భావన ఉందా మీకు? ఏం చెప్పావురా? జగనన్న మనసులో నేను ఎప్పుడు ఉంటాను, నా మనసులో ఎప్పుడు జగనన్న ఉంటాను. ఈ రెండు సత్యం. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చాసుపత్రికి తోలేయాలరా. తాత్కాలికమైనది తీసేసి మళ్ళీ మిమ్మల్ని తిరిగి యథావిధిగా పార్టీలోకి కొనసాగించే అవకాశం ఉంటదనే భావన ఉందా మీకు? జగనన్న మీరు ఇంత లో ఐక్యూ అయితే రారా మీతోటి. మనసులో నేను ఎప్పుడు ఉంటాను, నా మనసులో ఎప్పుడు జగనన్న ఉంటారు. ఈ రెండు సత్యం. మీరు మాదిరి నేను దగ్గర మేమిద్దరం కలిసి ఉంటున్నాం, ఉంటాం. అంతేకాదు పిల్లలు మా బాధ్యత. నా యుద్ధం ఆగదు, నా యుద్ధం కొనసాగుతుంది, చాలా తీవ్ర రూపంలో కొనసాగుతుంది. పొట్టకాయ వస్తుందండి, ఎన్ని మాట్లాడాలని నమ్మకన్నాను. నేను మాత్రం టెర్మినేట్ కాను, పాజు కాను. అసలుడే గాని మహానుభావుడు.